రోటీలోకి సొరకాయ కూర ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్యాన్ పెట్టి ఆవాలు, పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయ ముద్ద, అలానే పసుపు వేసి 1 నిమిషం పాటు వేయించుకున్నాక తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి. ఒకసారి అన్నీ వేసేసుకున్నాక ఒకసారి అంతా కలియబెట్టేటట్టు మనము గిన్నెనే కదుపుకుంటూ చేస్తే సరిపోతుంది. నిమిషం పాటు మూత పెట్టేస్తే కొంచెం నీరు వస్తుంది. ఆ నీరు కొంచెంలో ఇంకా మొత్తం రావాలి అని అనుకుంటే మనం ఉప్పు వేసేయాలి. ఉప్పు వేసి ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత కలియబెడితే చూసారు కదా కూర అంతా దగ్గరకు వచ్చింది. ఇంకొంచెం నీరు పోయేటట్టు అయితే బాగుంటుంది. చూసారు కదా ఇట్లా విధంగా రోటీస్లోకి ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. కూర ఎక్కువ తినచ్చు. పుల్కాలో 2-3 తింటే సరిపోతుంది. లాస్ట్కి పైనుంచి కొంచెం కొత్తిమీర జల్లుకొని తీసేసామనుకోండి. అన్నంలోకి కాకుండా రొట్టెల్లోకి ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.